సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ రైతుల గుడ్ న్యూస్, రుణమాఫీ కాని వారికి రైతుల గుడ్ న్యూస్. ఇలా చేస్తేనే రైతుల ఖాతాలోకి డబ్బులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రైతులందరికీ రుణమాఫీ కాకపోవడంతో గందరగోళమైన పరిస్థితి నెలకొంది. రుణమాఫీ కాని రైతులు బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హామీ మేరకు ఆగస్టు 15వ తేదీ వరకు 2 లక్షల రుణమాఫీ చేశారు. సాంకేతిక కారణాల వల్ల అనేక మంది రైతులకు ఈ రుణమాఫీ కాలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందుకు ఆందోళనలు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం కృషి చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చిన్న సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులకు తిరిగి వారి ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని కూడా మంత్రులు భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది రైతులకు గాను 31,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 15వ తేదీలోగా 18,000 కోట్ల రూపాయలను మాత్రమే 22 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాగా మిగతా రైతులకు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ అందలేదు. అంతేకాకుండా 2 లక్షల రూపాయల రుణము పైగా ఉన్నటువంటి రైతులు అదనంగా ఉన్న డబ్బులు చెల్లించాల్సింది, కానీ దానికి తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 2 లక్షల రూపాయలకు పైగా ఉన్నటువంటి రైతులు అదనపు డబ్బులు చెల్లించడానికి మంత్రివర్గం సమావేశమై నిర్ణయం తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 ఖాతాల్లో ఆధార్ నెంబర్ సరిగా లేకపోవడం, 1,61,000 ఖాతాల్లో ఆధార్ పాస్బుక్ లింకు లేకపోవడం, 1.50 లక్షల అకౌంట్లో బ్యాంకులు తప్పిదాలు ఉండడం వల్ల 4,83,000 అకౌంట్ల రేషన్ కార్డు లేని ఖాతాలు ఉండడం, 8 లక్షల అకౌంట్లకు 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉండడం జరిగింది. ఇదిలా ఉండగా రైతు భరోసా యాప్ ద్వారా కుటుంబ నిర్ధారణ సర్వే చేస్తున్నారు. ముందుగా రుణమాఫీ అందని రైతుల నుంచి ఫిర్యాదులను వ్యవసాయ అధికారులు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి స్వీకరించారు. ఆ తర్వాత రైతుల ఇళ్లకే వ్యవసాయ అధికారులు వెళ్ళి పరిశీలించి కుటుంబ నిర్ధారణ చేస్తున్నారు. కాగా రైతులు రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి కుటుంబ నిర్ధారణ అయ్యాక అధికారులు రైతు భరోసా యాప్లో వివరాలను అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత అర్హులైన రైతులందరూ కూడా రుణమాఫీ వారి ఖాతాల్లో పడుతుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అర్హులైన వారందరూ కూడా రుణమాఫీ చేసేందుకు మంత్రులు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పదే అనేక పర్యాలు చెప్తున్నారు. సెప్టెంబర్ 1వ వారం నుంచి కుటుంబ నిర్ధారణ జరిగిన తర్వాత రైతులకు ఈ రుణమాఫీ వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.